వీరేమి చేయుచున్నారో దాన్ని ఏ ప్రేమ అనాలి చెప్పండి? ఈ ప్రేమను ఏ ప్రేమతో కొలవాలి చెప్పండి? ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. ఈ మెదడుకు గుచ్చుకొని ఇలా ఆ మెదడు గుచ్చుకొని బలమైన ముళ్ళు పెట్టినా ఇంకా ఆలోచనలు నీకోసం ఆలోచిస్తున్నాయి. ఆ పక్కటెములకు బయటికి కనబడేలా కొట్టినా ఆ ఎముకల్లోంచి ఆ శ్వాస నిశ్వాసలో ఆ బయటికి వస్తూ పోతున్నా ఆ శ్వాస ఇంకా నేను అడుగుతుంది, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు. గమ్మత్తైన సంగతి చెప్పిన, శత్రువుల కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ ప్రేమ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తుంది. నేను అడుగుతున్నాను, మన జీవితంలో అతిపెద్ద సవాల్ ఏంటో తెలుసా? మన శత్రువులను క్షమించు ప్రభువా అని ఎప్పుడన్నా మనం ప్రార్థన చేయగలమా? పిడిగడు పూల సన్నా శతవుల మీద అని ప్రార్థన చేస్తాము. మేలు చేస్తే కీడు చేస్తారు ప్రభు, వీడిని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అంటామా? కానీ ఆ ప్రేమ నిన్ను నన్ను ఏమి నేర్పిస్తుంది చూడండి. శత్రువులైన వారిని సైతము క్షమించు ప్రభు. నన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకన్నాడంటే, ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా ఆయన ఎదుట మనం ఎరగదీసింది చెప్పిన, నిలువెల్లా ఆయన చంపేశాం, అవమానించాం, బాధకు గురి చేస్తాం. ప్రతిసారి ఆయన మానవులు కేకలేసి మాట్లాడింది ఏంటంటే, ఆయన్ని చంపేయండి, ఆయన్ని చంపేయండి, ఆయన్ని చంపేయండి. అందుకే లూకా సువార్త ఒకసారి చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34